ప్రియదర్శిని మనకు తెలుసు కదా, కమెడియన్గా మంచి పేరు సంపాదించుకున్న ఇతను మధ్య మధ్యలో మల్లేశం అని, తర్వాత ఒక వెబ్ సిరీస్లో ఇలా కొద్దిగా హీరోగా ట్రై చేస్తున్నాడు. అలాంటి అతను ఈరోజు మన ముందుకు డార్లింగ్ అనే సినిమాతో వచ్చాడు. ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. మనకు తెలుసు కదా, డార్లింగ్ అంటే ప్రభాస్ మూవీ ఆల్రెడీ ఉంది. ఆ పేరుకు తగ్గట్టు ఉందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్ ఈ సినిమా మొదట అంతా కొద్దిగా కామెడీ, తర్వాత అది ఇంటర్వ్యూలకు ముందు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ అయితే బాగుంది, కానీ మరి అదిరిపోయేంత ట్విస్ట్ అయితే కాదు. ఇంకా స్టోరీ లైన్ లేకపోతే, ముఖ్యంగా ఒక యువకుడు తను అది మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత హనీమూన్కు ఫారెన్కు వెళ్ళాలని, తన భార్యతో కలిసి ఆనందంగా జీవించాలని డబ్బులు కూడబెడుతుంటాడు. అనుకోని సందర్భంలో ఇంట్లో వాళ్ళు చూసి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసిన అమ్మాయి వేరే వంతు లేచిపోవడం, ఇది సహజంగా మనం చాలా సినిమాల్లో చూస్తుంటాము, బయట కూడా రొటీన్గానే వింటున్నాము. అలాగే ఈ సినిమాలో కూడా చూపించాడు డైరెక్టర్. ఆ తరుణంలో హీరో సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఆ టైంలో నభా నటీస్ పరిచయం కావడము, తనతో పెళ్లి కావడము వెంటనే జరుగుతుంది. ఈ నభా నటీస్కు ఒక అది డిసీజ్ ఉంది. అదే ఏంటంటే మల్టిపుల్ స్పిరిట్ పర్సనాలిటీ. లైక్ మనకు ఇలాంటి కోవలు చాలా సినిమాలు వచ్చాయి కదా. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అపరిస్థితుల్లో విక్రమ్ ఎలా చేశాడో ఆ విధంగా చేయాలనుకున్నాడు. ఈ సినిమా అంత హిట్ కాదు, కానీ ఫస్ట్ హాఫ్ కామెడీతో లాగిచ్చాడు. సెకండ్ హాఫ్ వచ్చేదలికల్లా సెంటిమెంట్తో పోవాలన్నా కామెడీతో పోవాలన్నా అనే అర్థం కాక డైరెక్టర్ తికమక పడేసి సినిమాను కొద్దిగా ఇది చేశాడు. కానీ సినిమా పరంగా ఫస్ట్ హాఫ్లో మన ప్రియదర్శిని చేసినటువంటి కామెడీ చాలా బాగా నచ్చేది. తర్వాత సెకండ్ హాఫ్ అయితే నిజంగా క్లైమాక్స్ అసలు పరమ చెత్త అనిపించేది. ఏంద్రా స్వామి ఇలా పెట్టాడు క్లైమాక్స్ అనేటట్టు తీశాడు. ఓవరాల్గా సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే హీరోయిన్ నటన అయితే అక్కడక్కడ బాగుంది, కానీ ఓవరాల్గా అయితే సినిమాకు అంత అనిపించలేదు. నభా నటీస్ను ఎందుకు తీసుకున్నారా అనే ఫీలింగ్ నాకు వచ్చేది. తను నటించేది, కానీ కొన్ని మరీ అంతగా జీవించలేదు అనిపించింది. ఇంకా ప్రియదర్శినికి మాత్రం హైలైట్ అని చెప్పొచ్చులో ఎటువంటి సందేహం లేదు. నెగిటివ్ పాయింట్స్ మెయిన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రియదర్శిని యొక్క నటన, ఫస్ట్ హాఫ్లోని కామెడీ. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా ఓటీటీలో చూస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.